చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే, ఇదండి మ్యాటర్కి స్వాగతం అండి. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదామా? ఈ మాయదారి ప్రపంచకంలో సొమ్ములు కొన్న విలువ మడుసులకి బంధాలకి లేకుండా పోతుంది. పూర్వం ఈతకాయ ఇచ్చి తాటికాయ ఎత్తుకెళ్ళేవారండి. మరి ఇప్పుడేమో ఈతకాయ ఎత్తానని చెప్పి తాటికాయలు ఎత్తుకెళ్తారండి. ఆ ఈతకాయ ఇచ్చేది లేదు, తాటికాయ తిరిగి వచ్చేలేదు. ఏటి అయ్యదోగోలా అనుకుంటున్నారా? అదేనండి, మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ఉన్నారు కదా, ఆయన గారు తన తల్లికి చెల్లికి సరస్వతి పవర్లో కోట్ల రూపాయలు విలువ చేసే షేర్లు అప్పుడిప్పుడు రాసి ఇచ్చారంట. ఇచ్చినాక తల్లితో చెల్లితో లడాయి ఎట్టుకున్నారు. ఈ లడాయి వచ్చాక టాట్ నాతో నెట్టుకుంటారా, మీ షేర్లు రద్దు అన్నారండి. మరి చెల్లి తల్లి ఊరుకుంటారండి. వకీలు నెట్టుకొని కోర్టుకి వెళ్ళారండి. అక్కడ చెల్లి తల్లి ఒక జట్టు, జగనన్నయ్య వదినమ్మ భారతి ఒక జట్టుగా గుద్దేసుకున్నారంటండి. జగనన్న దగ్గర బంధువులు కొంతమంది ఎందుకు గొడవలు సర్దుకోండి అన్నా ఎవరో వినట్లేదని తాకు తగ్గేదేలే, విషయం తేలాల్సిందేనని పట్టుపట్టి పళ్ళు బిగెట్టి కోర్టుల్లో ఆర్గ్యుల మీద ఆర్గ్యులు చేస్తున్నారండి. విషయం ఇంకా తేలలేదనుకోండి, షేర్లు వచ్చిందాక ఒంగొంగి దండాలు ఇట్టారు. తీరా షేర్లు ఇచ్చినాక ఎదురు తిరిగారు కాబట్టి నా షేర్లు నేను వెనక్కి లాక్కుంటానని జగన్ గారు వదినమ్మ అట్టట్టో కుదురుద్ది, మాకు ఇచ్చినాక అవి మావే అని చెల్లి తల్లి వాదనలాడుతున్నారండి. మొత్తానికి విషయం ప్రభుత్వ పథకాలు అమలవుతాయో లేదో ఎలా చెప్పలేమో, మస్క్ గారు ఏపీలో సొమ్ములు ఎడతారో లేదో తెలియనట్టుగా అటు ఇటు ఎటు కాకుండా తేలకుండా ఉందండి. ఇక చెల్లి శర్మిల గారేమో ఈయన గారు చేసిన పనికి తమ బిడ్డలకు అన్యాయం జరిగిపోతుందని, ఇట్లాంటి మేనమామ ప్రపంచకంలోనే ఎవరు ఉండరని, ఇంత అన్యాయం ఎక్కడా చూడలేదని దీర్ఘాలు తీస్తూ ఓ తెగ ఇదైపోతున్నారండి. అయినా ఈ దూరం కాకపోతే తల్లికి చెల్లికి ఆ సొమ్మితే జగనానికి వచ్చిన నట్టమేటి, ఆ సొమ్ములు రాకపోతే చెల్లికి వచ్చిన కట్టమేటి? తినడానికి లేదా, ఉండడానికి లేదా? ఏదేటైనా సొమ్ము ఎంత పైన మడుసులతో చేయిద్దనడానికి ఇంతకన్నా ఏం చెప్పాలండి? నాతో ఎట్టుకోకండి, నాకేం చేస్తాను. గొడవల కొత్త గోతులో కప్పెట్టేస్తాను. నా పవరేంటో తెలీదు. కారేసుకొని కైలాసానికి వెళ్ళొస్తుంటాను. ఏమనుకుంటున్నారో ఏటో. నేను ఉరిమి సొత్తే DTPSలో బూడిదిలాగా భస్మం అయిపోతారు అనేసి ఓ తెగ భయపెట్టేత్తు ఎగిరెగిరి పడుతుందండి ఆ లేడీ అగోరి. ఆరుపులకు జడుచుకుని కాకి చొక్కాలు వేసుకున్న వాళ్ళు, తెల్ల చొక్కాలు వేసుకున్న వాళ్ళు, నల్ల కోట్లు వేసుకున్న వాళ్ళు, వాళ్ళు వీళ్ళనే ముందులేండి. అందరూ జిల్లేడు ముళ్ళ కంపకు దూరంగా ఉన్నట్లున్నారండి. ఒకళ్ళు మాత్రం నువ్వు వస్తానంటే మేము వద్దంటామా అన్నట్టుగా తెగ వాటేసుకుని ముద్దులాడేస్తున్నారండి. వాళ్ళేనండి పొందలేనట్లు లేని ఉన్నట్లు శ్రీరెడ్డికి మేకప్ వేసి శ్రీలేలే అని నమ్మించే మీడియా వాళ్ళండి. దోలైకునుడు కూలిచ్చి కొట్టించుకున్నట్లు ఎదురు డబ్బులు ఇచ్చి మరీ ఆ గురికి పబ్లిసిటీ ఇస్తున్నారండి. బంగారం లాంటి పిల్లను రోడ్ల పక్కన ఉండేలా సీసా వెండే గుంటకానా అని తిట్టకుండా ఇప్పుడేటి చేస్తావు అని ఇంటర్వ్యూలు చేస్తున్నారండి. ఇదేమి మాయదారు లోకం అండి బాబు. ఇంతకో మ్యాటర్ ఏంటంటే అండి, మంగళగిరికి చెందిన శ్రీవర్షిని పిల్లకు మాయమాటలు చెప్పి నగా నట్టలో మెల్లో వేసేసి నువ్వు వచ్చేయా అని రప్పించేసుకుని కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్కి వెళ్ళినట్లు ఓ కారులో వర్షిణిని వేసేసుకుని అగోరి అన్ని రాష్ట్రాలు ఓ తెగ తిప్పెత్తుంటే కడుపు మండిపోయిన వర్షిణి అన్నలు విష్ణు శ్రీహర్షులు గుజరాత్ వెళ్ళి మరీ లాక్కొచ్చారండి. అయితే 3 రాత్రులు ముగికి ముందే విడదీస్తే గోలట్టి కొత్త పెళ్లి కొడుకులా శ్రీవర్షిని నేను అగోరి దగ్గరికే పోతానని గోలెట్టేయడం మరీ విడ్డూరమండి బాబు. అల్లారు ముద్దుగా పెంచేసుకున్న చెల్లి మాయదారి అగోరి చేతిలో పడకూడదనే ఆ అన్నల బాధ చూస్తే
మనకు బాధ ఎత్తుందండి. మనోళ్ళకి కట్టంగా అన్నా అప్పనంగా ఏదైనా వచ్చేయాలండి. అదిగో ఇక్కడ మన వీక్నెస్ పట్టుకొని ఇట్లాంటి అఘోరీలు రంగురంగుల స్టిక్కర్ల కార్లు వేసుకుని మన మధ్య చక్కర్లో కుట్టేస్తున్నారండి. మనమేమో అడ్డమైన పాపాలు చేసేసి చచ్చినాక ఏ బాధ లేకుండా సొరంగంలో సుఖంగా ఉండాలంటే వీళ్ళే దిక్కని అడుక్కొచ్చైనా వీళ్ళకి దక్షిణలు ఇచ్చేస్తామండి. సచ్చాక కూడా సుఖం కావాలనుకునే మనలాంటి వాళ్ళు ఉన్నంత వరకు అఘోరీలేంటి, అడుక్కునే వాళ్ళు కూడా మనకు దేవుళ్ళేనండి. సత్యం ప్రమాణకంగా చెప్తున్నా, నమ్మండి. బాగున్నారా అండి? మీకు మొహమ్మద్ బిన్ తొగ్లక్ తెలుసు కదండి? తెలిసే ఉంటదిలేండి. చిన్నప్పుడు చదువుకున్నాం కదేటి, అప్పుడే అట్ట మర్చిపోతారండి మీరు మరీను. ఆయన గారు రాజయ్యాక రాజధాని మార్చాలనుకున్నాడు కదండి. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా, మన ప్రభుత్వానికి పథకాలు కొదవా? ఇంకేముంది, రాజుగారు తన మంది మారబలంతో పాటు కోళ్ళు కుక్కలు జంతువులను తాళ్ళు కట్టి కొత్త రాజధానికి ఇడ్చుకెళ్ళారండి. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఏమీ మిగలలేదండి. ఇదంతా ఎందుకంటే అండి, ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ గారు ఉన్నారు కదండి, ఉన్నాళ్ళండి. ఆయన కూడా SCU అదేనండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములు ప్రభుత్వానివేనని, ఆ భూమిని స్వాధీనం చేసుకోమని తన మంది మార్బలానికి ఆదేశాలు ఇచ్చారండి. అదేమీ మామూలు భూమి కాదండి, దట్టమైన అడవి. దానిని నమ్ముకుని మూగజీవాలు ఉన్నాయండి. అక్కడున్న చెట్లను నరికేసి పెద్ద పెద్ద మిద్దులు కట్టాలని ఆయన గారి ఆలోచన. స్టూడెంట్స్ అవి యూనివర్సిటీ భూములని అక్కడ చెట్లను నరికితే మూగజీవాలకు ఆవాసం ఉండదని గోల చేశారు. బలి అందకపోతే శివాలెత్తే పూలేరమ్మలా రాజుగారు రెచ్చిపోయారు. రాజుగారు ఏమో అనుకుంత చేద్దాం, ఎవడాపుతాడో చూద్దాం అన్న బాలయ్య బాబులాగా నేను ఒకసారి చెబితే 1000 సార్లు చెప్పినట్లే అని రజనీకాంత్ డైలాగ్ వేసి బుల్డోజర్లు పంపి 100 ఎకరాల్లో చెట్లను నరికించేశాడు. అక్కడున్న నెమళ్ళు జింకలు లాంటి ప్రాణులు ఊరి మీద పడ్డాయండి. ప్రతి ఇంటికి ఒక పెద్ద ఉన్నట్లు దేశానికి ఒక పెద్ద ఉంటాడు కదండి. దేశానికి పెద్ద ఎవరండి? ఇంకెవరో సుప్రీంకోర్టు. ఏ పనైనా చేసేటప్పుడు వెనక ముందు చూసుకోబెట్టి ఏదడితే అది చేసేస్తే ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా అని రాజుగారు చేసిన పని మీద కోప్పడి కొన్ని రోజులు ఆపమని చెప్పి మొత్తానికి పోయినాయి పోగా మిగిలిన నోరు లేని జీవాలు కొద్ది రోజులు బతికిపోయాయి అన్నమాట. చూశారు కదండి, ఇదండి వాళ్ళ మ్యాటర్. బాయ్.